కాక్రోచ్ జనతా పార్టీ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోస్ట్ ఫేమస్ పార్టీ. ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ పార్టీకి ఇన్స్టాగ్రామ్ లో 8 మిలియన్ల ఫాలోవర్స్ రావడానికి 14 సంవత్సరాలు పడితే కేవలం 4 రోజుల్లో ఈ పార్టీ ఆ 8 మిలియన్ల ఫాలోవర్స్ ని దాటేసింది. కేవలం 5 రోజుల్లో 140 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని ఈ పార్టీ దాటేసింది. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి భయపడి కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ని మన ఇండియాలో బ్యాన్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా హ్యాక్ చేశారు. అసలు ఈ పార్టీ అంటే ఎందుకు ఇంత భయం? ఈ పార్టీ ఎలా స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. మే 15వ తేదీన ఒక కేసు విచారణలో భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ దేశంలోని యువతని బొద్దింకలతో పోల్చాడు. పని పాట లేదు, ఉద్యోగాలు లేవు, సోమరపోతుల్లాగా బొద్దింకల్లాగా పరాన్న జీవుల్లాగా తయారయ్యి మీడియా, సోషల్ మీడియా, సమాచార హక్కు కార్యకర్తల పేరుతో వ్యవస్థ మీద దాడి చేస్తున్నారు అని అన్నారు. ఈ జస్టిస్ సూర్యకాంత్ గారికి గత 12 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో తెలియట్లేదా? గత 12 సంవత్సరాల్లోనే దాదాపు 93కు పైగా పేపర్లు లీక్ అయ్యాయి. కష్టపడి రాత్రనక పగలనక చదివి ఏం లాభం? కొంతమంది డబ్బున్న వాళ్ళు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ను కొనేసి ఉద్యోగాన్ని సంపాదిస్తున్నారు. కష్టపడి చదువుకున్న వాళ్ళు మాత్రం ఇన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా అటు ఉద్యోగం రాక ఇటు ఇంట్లో చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 22 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే పేపర్ లీక్ వల్ల నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఈ నీట్ ఎగ్జామ్ రాయడం కోసం విద్యార్థులు ఎంత కష్టపడి ఉంటారు? సింపుల్ గా పేపర్ లీక్ అని నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మొదటి నుంచి సిలబస్ మొత్తం చదవాలి. ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూపులలో మళ్ళీ పెట్టే నీట్ ఎగ్జామ్ పేపర్ ను కూడా లీక్ చేస్తాము అని పోస్ట్ చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్స్ లీక్ అవుతుంటే ఈ చేతకాని ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ఈ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం వల్ల కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పోయిన పిల్లల ప్రాణాలు తీసుకురాగలరా? డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ రోజు రోజుకి పడిపోతుంది. అత్యాచారాలు చేసి జైలుకు వెళ్ళిన వాళ్ళు దర్జాగా బయటకు వచ్చి సన్మానాలు అందుకుంటున్నారు. ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకుంటూ యువతను మోసం చేస్తున్నాయి. నోరెత్తి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న నిజాయితీ గల జర్నలిస్టులను చంపేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ప్రజల దగ్గర దోచుకున్నంతగా దోచుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద ప్రశ్నిస్తున్న మనలాంటి యువత బొద్దింకల్లా కనిపిస్తున్నారా? అవును, మనం బొద్దింకలమే. ఎలాగైతే ఆటమ్మమ్మ పడినా బొద్దింక చావదో అలాగా ఎవరు ఎన్ని చేసినా మనం ప్రశ్నించే గొంతు మాత్రం ఆగదు. ఎవరైతే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తారో, న్యాయం కోసం ఎదురు తిరుగుతారో వాళ్ళు చనిపోయినా వాళ్ళు ఎప్పుడు ప్రజల మనసులో బ్రతికే ఉంటారు. యువతను బొద్దింకలో అన్న జస్టిస్ సూర్యకాంత్ దాన్ని కవరింగ్ చేస్తూ నా మాటలు వక్రీకరించారు. నేను ఎవరైతే ఫేక్ డిగ్రీలు తీసుకున్నారో వాళ్ళనన్నాను, యువత మన దేశానికి మూల స్తంభాలు అని అన్నాడు. అయితే అప్పటికే అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే వాట్ ఇఫ్ ఆల్ కాక్రోచెస్ కమ్ టుగెదర్, అన్ని బొద్దింకలు ఏకమైతే ఏమవుతుంది అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టి మే 16వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీని పెట్టాడు. ఈ పార్టీలో ఎవరు చేరొచ్చు అంటే ఉద్యోగాలు లేని వాళ్ళు, బద్దగస్తులు, మినిమం 11 గంటలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, తమ ఫ్రస్ట్రేషన్ ని సరైన పద్ధతిలో బయట పెట్టగలిగే వాళ్ళు. ఈ 4 క్వాలిఫికేషన్స్ మీకుంటే ఈ పార్టీలో మీరు చేరొచ్చు. ఈ పార్టీ మేనిఫెస్టో ఏంటంటే, ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా 5 డిమాండ్లు ఉంచారు. 1, ఏ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదవీ విరమణ తర్వాత బహుమతిగా రాజ్యసభ స్థానాలు కేటాయించకూడదు. 2, ఏదైనా సరైన ఓటును ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తే ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదంతో సమానమని భావించి చీఫ్ ఎలక్షనర్ కమిషన్ ని UAPA చట్టం కింద అరెస్ట్ చేయాలి. 3, పార్లమెంట్ లో సీట్లు పెంచకుండానే మహిళలకి 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. అలాగే కేంద్ర మంత్రి కేబినెట్ పదవుల్లో కూడా సగం మహిళలకే కేటాయించాలి. అదానీ మరియు అంబానీ గ్రూపులకు చెందిన మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేసి స్వతంత్ర మీడియాకు అవకాశం ఇవ్వాలి. అలాగే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న గోధి మీడియా యాంకర్ల బ్యాంకు ఖాతాలపై విచారణ జరిపించాలి. 5, ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి మారే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికలలో పోటీ చేయకుండా మరియు ఏ ప్రభుత్వ పదవులు చేపట్టకుండా నిషేధం విధించాలి. ఈ మేనిఫెస్టోని మీరు బాగా గమనిస్తే ఇతర పార్టీల మేనిఫెస్టోల మాదిరి ఉచిత పథకాలు ఇచ్చి ప్రజలను సోమరపోతులను చేసేలా లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు సేవకులలా కాకుండా ప్రజల మీద పెత్తనం చలాయిస్తూ ప్రశ్నించే వాళ్ళ గొంతును మూయిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీకి కొమ్ము కాసే మీడియాను బ్యాన్ చేసి రియల్ జర్నలిజం ను కాపాడాలి అనుకోవడం చాలా మంచి విషయం. ఈ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఒక దళితుడు. దీంతో ఇతని పైన కులం పేరుతో దూషణలు జరుగుతున్నాయి. ఇతన్ని చంపేస్తామని బెదిరింపు కాల్స్, మెసేజ్ చేస్తున్నారు.
అభిజిత్ దీప్కా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వింగ్ లో పనిచేశాడు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీనే కాక్రోచ్ జనతా పార్టీని నడిపిస్తుంది అని ట్రోల్స్ చేస్తున్నారు. ఆ పాయింట్ కి వస్తే బెంగాల్ బీజేపీ సీఎం సువేందు అధికారి గతంలో టీఎంసీ పార్టీలో పనిచేసి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. దీన్ని స్వయంగా మన ప్రధానమంత్రి మోడీ గారే ట్రోల్ చేశారు. ఇప్పుడేమో పశ్చిమ బెంగాల్ బీజేపీ సీఎం గా సువేందు అధికారి ఉన్నాడు. అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి అస్సాం సీఎం అయిపోయాడు. బీజేపీ గోండాల పార్టీ అన్న రాఘవ్ చద్దా బీజేపీ పార్టీలోనే చేరాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ, టీఎంసీ, కాంగ్రెస్ ఏజెంట్ల లాగా బీజేపీలో ఉన్నారా? ఈ బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనల్ అని ముద్ర వేస్తారు. ఇది అందరికీ తెలిసిందే. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి కూడా యాంటీ నేషనల్ పార్టీ అని ముద్ర వేశారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నిస్తే యాంటీ నేషనల్ అయిపోతారా? బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే యాంటీ నేషనల్ అయిపోతారా? ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాక్రోచ్ పార్టీ ఫాలోవర్స్ అందరూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళని బీజేపీ ఐటీ సెల్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ ఫాలోవర్స్ లో కేవలం 9% మాత్రమే ఇండియా వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు. కానీ నిజం ఏంటంటే ఈ అకౌంట్ ని ఫాలో చేసే వాళ్ళలో 94% మంది ఇండియా వాళ్ళే ఉన్నారు. దీన్ని స్వయంగా కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్తే షేర్ చేశాడు. ఇతను అమెరికాలోనే ఉండొచ్చు, అమెరికాలోనే అకౌంట్ ని క్రియేట్ చేసి ఉండొచ్చు, కానీ అతను ఇండియనేగా. మన ఇండియాలో జరుగుతున్న సమస్యల మీదనేగా అతను ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించే యువత అంటే మోడీ గవర్నమెంట్ కి ఎందుకు ఇంత భయం? మన దేశం యొక్క చేతకాని ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే దానికి స్పందిస్తూ ప్రజలు కొన్ని గంటల వ్యవధిలోనే 6 లక్షల మంది పిటిషన్స్ వేశారు. ఈ పార్టీలో 7 రోజుల్లోనే 10 లక్షల మంది చేరారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీకి భయపడి వాళ్ళ వెబ్సైట్ ని బ్యాన్ చేశారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని హ్యాక్ చేశారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ చేసి ఒక గొంతును ముగించగలరేమో, కానీ ఈ దేశంలో కోట్ల కొద్దీ నిరుద్యోగ బొద్దింకలు ఉన్నారు. వాళ్ళ గొంతును మాత్రం ఈ అమ్ముడిపోయిన మీడియా, ప్రజల మధ్య మతగొడవలు పెట్టి అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకుండా మాత్రం ఆపలేవు.